హలో ఫ్రెండ్స్, ఇందాక మనం ఈజీ ఈడే గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకో యూజ్ఫుల్ వెబ్సైట్ ఉంది మనకి, అదే థింకర్ క్యాడ్. సరే, ఇక్కడ మనకు రాగానే థింకర్ క్యాడ్ అని వచ్చింది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చిన నేమ్ ఏదైతుందో అది క్లిక్ చేయండి. ఫస్ట్ ఆ లింక్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను కేరళలో ఉన్న కాడ మలయాళం వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయాను కాబట్టి నాకు ఇక్కడ నా లాగిన్ అయిన ఏమి అడగలేదు. సో మీరు ఎప్పుడైతే వెబ్సైట్కి వెళ్తారో మిమ్మల్ని లాగిన్ అడుగుద్ది. లాగిన్ అడిగితే ఏమి ఉండదు. ఫస్ట్ మీరు మీ జీమెయిల్తో లాగిన్ అయిపోతారు. మీ మొబైల్ నెంబర్ అవసరం లేదు. సో జీమెయిల్కి ఒక వెరిఫికేషన్ కూడా ఉంటుంది. దాని జీమెయిల్ని వెరిఫై చేస్తే చాలు. సో మన ఇలాగా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఒక స్క్రీన్ ఓపెన్ అయింది కదా. వీటిలో మనం ఒకటి సర్క్యూట్ డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఆటోమొబైల్ డిజైన్ చేసుకోవచ్చు. నాకు ఆటోమొబైల్ డిజైన్ మీద అంతగా ఐడియా లేదు. సో నేను సర్క్యూట్ డిజైన్ మాత్రమే చేస్తున్నాను. సో క్రియేట్ న్యూ డిజైన్. ఓకే, మన సర్క్యూట్ అడిగితే మెకానికల్ వచ్చింది. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ ఉంటుంది మనకి సర్క్యూట్ క్లిక్ చేసుకొని క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను బేసిక్ ప్రాజెక్ట్ క్లిక్ చేసేందుకు మీకు అలా చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, డిస్కవర్ ప్రీమేడ్ సర్క్యూట్ బిల్డ్ ఫ్రమ్ యువర్ స్టార్టర్స్ ఉంది. ఇది ఏం లేదు, మనకి ఏం కాంపోనెంట్స్ కావాలనుకుంటే తెచ్చుకుంటాం. ఆర్డినో సర్క్యూట్ అసెంబ్లీ ఆల్ ఎవ్రీథింగ్. సో ఈ సైట్ ఎవరికి యూజ్ అవుతుందండి, ఇప్పుడు మన ఆర్డినో అనేది మనం 300-400 బట్టి పర్చేస్ చేస్తాం. సో అది కొనుక్కొని మనం డిజైన్ చేసి దాని తర్వాత దాని ప్రోగ్రామ్ డంప్ చేసి దాన్ని హార్డ్వేర్ బిల్డ్ చేసి ఇవన్నీ మనకి చాలా కష్టంగా ఉంటుంది. సో మనకి థింకర్ క్యాడ్ యూజ్ చేసుకొని సింపుల్గా ఆర్డినో కానీ ఏ సర్క్యూట్ అయినా మనం ఇందులో డిజైన్ చేసుకొని డెవలప్ చేసుకొని ఈజీగా దాన్ని మనం సెటప్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో సిమ్యులేషన్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఆర్డినో తీసుకుంటాను. సో ఆర్డినో తీసుకున్నాను కదా, ఇందులో ఏ ఆర్డినో తీసుకోను, మన ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మీరు బ్రెడ్ బోర్డ్తో కలిపి వస్తుంది. వీడు ఫ్రీగా మనకి కొన్ని ఆర్డినోలు కూడా ఇస్తున్నాడు. సరే, విత్ ప్రాజెక్ట్తో ఇస్తున్నాడు. ఒకటే బ్లింకింగ్ ఎల్ఈడి ఆర్డినో, ఫేడ్ బటన్ అలాగా ఇస్తున్నాడు. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, ఎలాగ ఉండాలో తీసుకోవచ్చు. సో ఇదివరకు లెవెల్ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడంటే, ఈ ఆర్డినోస్ చేసుకొని ఎలా ప్రాజెక్ట్ సిమ్యులేషన్ చేయాలో తెలియట్లేదు అందరికీ. సో అందుకని ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి అతనే సో వీళ్ళే ఒక మనకి ప్రీ ప్రోగ్రామ్డ్ ఆర్డినో అనేది ఇస్తున్నారు సిమ్యులేషన్గా. సరే, మన ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుందాం. సో మనకి శ్రమ తగ్గించారు. సో నాకు నెట్ స్లో అవ్వడం వలన ఇలా 1-2-3 సార్లు క్లిక్ అయిపోయినాయి. ఏం ప్రాబ్లం లేదు, మనకి ఒకటి అవసరం లేదు, అనవసరం.
ఏంటంటే ఓకే అయిపోయింది మొత్తానికి. ఇక్కడ వీటికి ఎందుకు ఈ 3 ఆర్డినోకి ఒకటే కామన్ వస్తుంది, గ్రౌండ్ కామన్గా పెట్టాడు. అంటే ఇక్కడ చూసారా, వీటికి గ్రౌండ్ అనేది కామన్గా పెట్టాడు. సో నాకు ఇన్ని ఆర్డినో అవసరం లేదు. ఇది వైర్ ఆటోమేటిక్ టచ్ అయిపోయింది, నాకు అవసరం లేదు. ఈ ఆర్డినో అవసరం లేదు. అబ్బా. సింపుల్గా డిలీట్ అందులో చేసింది అయితే అందులో చేసిన వల్ల డిలీట్ చేసిన వల్ల. సో మనకి ఒక కార్డున వచ్చేసి చాలు, మనకి చాలు, ఏమేమి అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక డౌట్ వచ్చింది, మనం కోడ్ అనేది రాస్తాము డంప్ చేస్తాము. మరి సిమ్యులేషన్ ఎలా అంటే సింపుల్గా ఇక్కడ మీరు చూసారుగా, కోడ్ అనేది ఆడ ఇచ్చేసాడు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా. ఇంతకుముందు మేమైతే ప్రోగ్రామ్ రాసాను, ఇప్పుడు వాడు ఇలా మనకి ఈ విధంగా ఇస్తున్నాడు. బ్లాక్స్ టైప్ ఏంటంటే మనకి ప్రోగ్రామ్ అనేది రాయటం రానోడు కూడా, అంటే ప్రోగ్రామ్ అంటే ఐడియా లేనివాడు కూడా బ్లాక్ అనేది చాలా యూజ్ అవుద్ది. నాకు బ్లాక్స్ ఐడియా లేదు దీంట్లో. సో నేను టెస్ట్ తీసుకుంటాను. సో టెస్ట్ తీసుకుందాం, చూసారుగా నాకు ఇలా కోడ్ వచ్చింది. సో మనకి దొరికే కోడ్ ఏ కోడ్ అయినా మన రాయాలని కోడ్ అయినా మనం ఇందులో సింపుల్గా రాయొచ్చు. సో నేనేం చేస్తున్నానంటే, నాకు ఇచ్చిన పిన్స్ నాకు వద్దు, నాకు పిన్ అనేది ఫైవ్లో రావాలి. సో నేను 5 తీసుకుంటాను. సో నాకు డిలే కూడా అంత వద్దు, నాకు జస్ట్ 500 మిల్లీ-సెకండ్స్ చాలు. సో ఇది నేను అరేంజ్ చేసిన కోడ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం. నేను దేంట్లో పెట్టారు పిన్ను, తీసుకొచ్చి 5 దగ్గర మనం పెట్టాల్సింది. సింపుల్గా డిలీట్. పోతుంది. సో నాకు ఈ పాయింట్ అవసరం లేదు, సింపుల్గా డిలీట్. మనకి ఇది కూడా నాకు అవసరం లేదు, సింపుల్గా డిలీట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్గా నాకు కావాల్సిన ఎక్కడ పిన్లో కావాలి డిజిటల్ అనేది. సింపుల్గా గ్రీన్ కావాలంటే మనం నెక్స్ట్ ఏ కలర్ పెట్టుకోవచ్చు, నేను బ్లూ పెట్టుకుంటాను. బ్లూ అనేది పెట్టేసుకుని, ఇది నా కోడ్. ఇప్పుడు నేను సిమ్యులేషన్ చేసి చూద్దాం. చూసారుగా, ఇంతకుముందు ఇలా లేదు. ఇంతకుముందు అసలు మనకి ఎల్ఈడి బ్లింక్ అవుతుందా లేదు అలా తెలిసేది కాదు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్టున్నాడు, మనకి ఆన్లైన్ టూల్ అప్డేట్ చేసాడు. అందుకే మనకి ఇలాగా ఒక ఇలా మార్క్ వస్తుంది కదా, ఇంతకుముందు లేదు ఇలాగా, ఇప్పుడు వస్తుంది. సో మన ఇష్టం ఎలాగా ఉంటే అలాగే రాసుకోవచ్చు ప్రోగ్రామ్ అనేది. సో సిమ్యులేషన్ చేసుకున్న ప్రోగ్రామ్ ఎడిట్ చేయడం బదులు సో స్టాప్ చేసి మనం ప్రోగ్రామ్ ఎడిట్ చేద్దాం. సో స్టార్ట్ సిమ్యులేషన్. సో మనం దీనికి ఒక మోటార్ అనేది యాడ్ చేద్దాం. ఇందులో మనకి బగ్గింగ్ సంబంధించిన అన్ని ఇచ్చేసాడు వాడే. సో దీని ద్వారా ఏంటంటే మనం ఈజీగా ప్రోగ్రామ్ అనేది బిల్డ్ చేయగలం. ఇక్కడ సీరియల్ మానిటర్ కూడా మనకి ఇచ్చేసారు. సో నో ప్రాబ్లం మనకి. సో మనకు కావాల్సిన కాంపోనెంట్స్
కాంపోనెంట్స్లోకి వెళ్ళి బేసిక్ కాంపోనెంట్స్ వెళ్ళి చూసారుగా ఇందులో మనకి ఆల్సో సెన్సార్ కూడా ఇస్తున్నారు. మోటార్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. పేరు వచ్చి మోటార్ పెట్టేద్దాం. సో ఇక్కడ నుంచి మనం వైర్ తీసుకుందాం. తీసుకొని D11కి ఇచ్చాను. ఓకే, గ్రీనే. నెక్స్ట్ ఇంకొకటి నుంచి ఒక వైర్ తీసుకుందాం. D30కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం కోడింగ్లో మారుద్దాం. మీకు అందరికీ బేసిక్ ఐడియా ఉంటుంది ఆర్డినో ప్రోగ్రామ్. సో ప్రాబ్లం లేదు, అందుకే నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఆర్డినో ప్రోగ్రామ్ గురించి. సో ఈ వీడియో ఏదో యూట్యూబ్లో ఫేమస్ అయిపోదాం అని దానికోసం కాదు. జస్ట్ నేను ఒకప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసినోడనే. అన్ని వీడియోస్లో మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఎవరో ఒకరికి ఇది యూజ్ అవుద్దని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. కోడ్ అవసరం. ఇప్పుడు చూసారుగా, నేను కోడ్ అలాగే పెట్టాను. ఈ ఎల్ఈడి బ్లింక్ అయినప్పుడు మోటార్ అనేది క్లాక్ వైజ్ బ్లింక్ ఆఫ్ అయ్యేది, యాంటీ క్లాక్ వైజ్ అలాగే పెట్టాను. సో అలాగే రన్ అవుతుంది. సో మీకు కోడ్ మారుద్దాం. ఇప్పుడు ఫస్ట్ కోడ్ మార్చాలని స్టాప్ ద సిమ్యులేషన్ ఆపి త్రీ సెకండ్స్ పెడదాం. సో స్టార్ట్ సిమ్యులేషన్. చూసారుగా, రన్ అవుతుంది. సో ఇది మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇది క్లాక్ వైజ్గా వెళ్తుందా యాంటీ క్లాక్ వైజ్ అని. మనకి ఇక్కడ డిస్ప్లేలో అలా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ప్రోగ్రామ్ ఎలా రాసాం అలాగే రన్ అవుతుంది. చూసారుగా. మీకు ఇక్కడ తెలియట్లేదు కానీ ఏంటంటే ఇది చూడడానికి మనకి ఒకే క్లాక్ వైజ్ తిరుగుతుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, -RPM వచ్చింది చూసారా. -RPM అంటే ఏంటి? రివర్స్గా తిరుగుతుంది అర్థం. ఇక్కడ మైనస్ లేదంటే ఏంటి? పాజిటివ్గా తిరుగుతుంది అంటే క్లాక్ వైజ్ తిరుగుతుంది అర్థం. మైనస్ వస్తుంటే యాంటీ క్లాక్ వైజ్ అని.
సో మనకి ఇలా చూస్తే మనకి ఇలా అర్థం కాదు. సో ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా వస్తుందని, అందుకే ప్రోగ్రామ్ చెక్ చేశాను. సో ఇలా మనం ఏ కాంపోనెంట్ మనం తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక ఎల్ఈడి ఉంది, మనం తెచ్చేసుకుందాం సింపుల్గా. తెచ్చేసుకొని మరి దానికి బ్యాటరీ ఇవ్వాలిగా, మనం పవర్ సప్లై. ఇందులో 9 వోల్ట్స్ బ్యాటరీ కావాలి మనకి. దాంట్లో మనకి బటన్స్ కావాలి, అలాగే ఒకటి 3 4. నెక్స్ట్ మనకు కావాల్సింది బ్యాటరీస్. సో ఇక్కడ ఉంది, దీనికోసం ఎత్తుక్కున్నాము. అబ్బో చాలా పెద్దగా వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు ఈ మోటార్ ఇక్కడ పెట్టేద్దాం. సో మనం బటన్స్ యాడ్ చేసాము. ఈ బటన్ ఇక్కడ కొంచెం సింపుల్గా ఏం లేదు, అక్కడ టెర్మినల్ దగ్గర వాడు ఇచ్చిన టెర్మినల్ దగ్గర తీసుకొచ్చి మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు అంతే. ఇది క్యాథోడ్ నెగిటివ్ టేబుల్కి ఇచ్చేసాం. సో ఇంకో బటన్ తీసుకొద్దాం. సింపుల్గా ఇచ్చేస్తాం. ఇప్పుడేనండి మనం ఇప్పుడు సిమ్యులేషన్ చేసి చూద్దాం. సో ఇక్కడ బటన్ క్లిక్ చేయాలిగా. సరే, ఇక్కడ నేను బటన్ క్లిక్ చేయగానే ఇదే కలర్ వెలుగుతుందో కూడా మనకి డిస్ప్లే సరిగ్గా అర్థం కావట్లా. అదేది రెడ్. ఓహో, ఇది రెడ్డా? రెడ్, ఓకే. ఇది బ్లూ అయితే, ఇది బ్లూ లైట్, ఇది గ్రీన్. రెడ్, బ్లూ, గ్రీన్ అంటే ఆర్జీబీ కలర్ ఎల్ఈడి ఇది. సో సింపుల్గా ఇలా డిజైన్ చేసుకొని మనం ఏదైనా సర్క్యూట్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా మీరు, ఇది ఒక హార్డ్వేర్ అనేది రన్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇంకో హార్డ్వేర్ మనం డిజైన్ చేసాం, అది కూడా రన్ అయిపోతుంది. సో ఒక్క పేజీలో మనం ఎన్ని సర్క్యూట్ డిజైన్ చేసి ఎన్ని రన్ చేసుకోవచ్చు. సో మనకి అదేం పెద్ద ప్రాబ్లం లేదు. మళ్ళీ ఈ సర్క్యూట్ తీసుకోవచ్చు, కానీ మనకి దీంట్లో కూడా లింక్ చేసుకోవచ్చు. సో ఇది ఇంజనీర్కి చాలా యూజ్ అయ్యే టూల్ మనకి. సో ఇందాక మీకు చూపించినట్టు అది మెకానికల్ అయితే నాకు ఏం ఐడియా లేదు అది ఎలా డిజైన్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ల్యాబ్ ప్రాక్టీస్ అనేది మెకానికల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది, ఆటోకాడ్ అనేది మనం యాక్చువల్గా పర్చేస్ చేసుకోవాలి. ఈ టూల్స్ సంబంధించింది ఏదైనా సరే మనకి వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం 2 టూల్స్ గురించి తెలుసుకున్నాం. ఒకటి ఈజీ ఈడిఈ, ఇంకోటి థింకర్క్యాడ్. ఈ 2 టూల్స్ చాలా యూజబుల్ టూల్స్. సో హోప్ మీకు దీనివల్ల ఏదో నేర్చుకున్నాను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఇలా మాట్లాడదాం, ఇప్పుడు వీడియోలో ఎప్పుడు చేయలేదు. సో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే సారీ. ఓకే, థ్యాంక్ యూ.